ఓకే. ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మైతమ్ ఖాన్ కూడా సర్పంచ్ మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి 5 సంవత్సరాల పాలనలో మన తన పీరియడ్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా సాధించారు అనేది మరి అభివృద్ధి విషయంలో కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సర్వీస్ ఏ విధంగా చేశారనే విషయం కావచ్చు, రకరకాలుగా విషయాలు తనతో తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే మనం ఫైబరికేషన్ అయిన తర్వాత ఒక 420తో ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఏర్పడినటువంటి మైదాం ఖాన్ కూడా దీనికి ఎంతవరకు ఫుల్ సాటిస్ఫై వర్క్ చేశారు? 1953-54 నుంచి కూడా మనకు స్వాతంత్రం వచ్చి నుంచి మైతాబ్ ఖాన్ కూడా అనే గ్రామానికి ఎల్లకొండ కింద ఆమ్లెట్ విలేజ్గా ఉండేది. అక్కడ ఎల్లకొండ విలేజ్ కింద 3 ఆమ్లెట్ విలేజెస్, ఒకటి మైతాబ్ ఖాన్ కూడా, ఒకటి గొల్లగూడెం, ఒకటి సాయన్న కూడా. మాకు ఆ ఎల్లకొండ పెద్ద గ్రామం కాబట్టి ఎలాంటి నిధుల విషయంలో కానీ, ఎలాంటి డెవలప్మెంట్ విషయంలో కానీ మాకు ఎప్పుడు కూడా అందేటివి కావు. ఈ విధంగా 2018 టీఆర్ఎస్ ప్రభుత్వంలో చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆలోచన విధానంతో గూడాలు, తాండాలు పెద్ద గ్రామ పంచాయతీల కింద ఉండి నష్టపోతున్నాయి అని ఒక ఆలోచన విధానం ఆయనలో వచ్చి, ఆయన ఒక విలేజ్ నుంచి ఆయన ఒక 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గా, ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారంగా, ఆయనకున్న ఆలోచన విధానం అనుసారంగా ఈ గూడాలు, తాండాలకు రెవెన్యూ పరంగా కానీ, ప్లస్ పెద్ద గ్రామ పంచాయతీల కింద ఉంటే వీటికి ఎలాంటి డెవలప్మెంట్ కావడం లేదని చెప్పేసి ఒక మంచి అభిప్రాయంతో ఆయన తాండాలు, గూడాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గూడాలను, తాండాలను దృష్టిలో పెట్టుకొని 2018 రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటిని విభజించడం జరిగిన తర్వాత మైతాబ్ ఖాన్ కూడా గ్రామం అనేది కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక మాకు మా విలేజ్, మా గ్రామ ప్రజలు అందరూ అన్నలు, తమ్ములు, అక్కలు, అంతా సహోదరులు అందరూ కలిసి కూడా మనకు ఎవరైతే బాగుంటుంది, మన ఊరు ఎట్లా డెవలప్ చేసుకోవాలా, ఎవరైతే మనకు మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏకాగ్రంగా ఎన్నుకున్నారు. అంటే ఇప్పుడు ఏకాగ్రీయంగా ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ ఉన్నది, కేంద్రీకరంగా ఉంటే బాగా అభివృద్ధి జరుగుతున్న పబ్లిక్ ఒక కాన్సెప్ట్ తోటి మీకు ఒక ఇనానమస్గా అవకాశం ఇచ్చారు. అంటే మీకు ఉన్నటువంటి అవకాశం ఏంటిది, మీకు ఉన్నటువంటి సత్తా ఏంటిది, మీకు ఎందుకంటే చాలామంది ఉన్నారు, అయినప్పటికీ మీకు అవకాశం కల్పించారు. మంచిగా వచ్చిన అది అంటే ఏం ఆప్షన్ ఏముంటుంది మీ దగ్గర? అయితే ఆప్షన్ అంటే ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఎవరు పెడతారు అనేది కూడా ఆలోచన చేస్తారు. నేను పెడతాను, నేను చెప్పలేదు, కానీ ఎవరైతే బాగుంటుంది అనేది వాళ్ళ లోపల వాళ్ళు ఆలోచన చేసుకొని, మాకు రంగారెడ్డి అయితే కొద్దిగా బాగుంటుందని మా గ్రామ ప్రజలందరూ కూడా ఏకాగ్రీవంగా తీర్మానం చేసి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి 2019లో ఇనానిమస్గా నన్ను ఏకాగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకున్నారు. సర్పంచ్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళకు కూడా నేను ఒక వాగ్దానం చేశాను, విలేజ్కి నా చేతనైనంత వరకు చేస్తాను, నేను ఎంత అంత అని ఏం చెప్పలేను అని చెప్పితే అందరూ కూడా సామరస్యంగా అంగీకరించారు. నేను ఫస్ట్ సర్పంచ్ అయిన తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేశాను. మొత్తం విలేజ్ మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్గా నా సొంత డబ్బులు పెట్టి చేశాను. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు మనకు ఒక 35 lakhs సీసీ రోడ్స్కు స్పెషల్ డెవలప్మెంట్ కింద 20 lakhs, 15 lakhs ఈజీఎస్ కింద, ఎన్ఆర్ఈజీఎస్ కింద 15 lakhs శాంక్షన్ చేసాడు. ఆ రోడ్స్లో కూడా నాణ్యత కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలే. రివర్స్ స్టాండ్ 50%, రోబో స్టాండ్ 50%, మంచి రెడీమిక్స్తోని నేను నాణ్యత గల రోడ్లు వేయించాను. నాణ్యత గల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆశీర్వాద్ పైపులతో వేసాను. కావాలంటే మీరు చెక్ చేసినా దొరుకుతాయి నా ఊళ్ళో. విలేజ్లో ఎక్కడ ఏ డ్రైనేజ్లో కూడా ఎక్కడ తీసినా కూడా ఆశీర్వాద్ పైపులతో వేసాను. 6 inches మా విలేజ్కి ఒక లైన్కి వచ్చేసి 10 houses, 15 houses, 6 inches లైన్ 50 houses, 100 houses కూడా లైన్ సరిపోతుంది. అయినా కూడా నేను ఏం చేశానంటే
దానికి దీనికి ఎంత వేరియేషన్ వస్తుంది? మా అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు వేరియేషన్ వస్తుంది. క్వాలిటీలో కానీ వర్క్లో కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. క్వాంటిటీ అందించారనమాట. ఏదైనా మీరు మీరు మొత్తం నా విలేజ్ అంతా తిరగండి, చూసుకోండి. అదొకటి. పోయిన ప్రభుత్వంలో కూడా మనకు మా ఊళ్ళో ఏమీ లేకుండే, ఒక క్రిమిటోరియం లేకుండే, మనకు ఒక క్రీడా ప్రాంగణం లేదు, ఒక ప్రకృతి వనం లేదు, ఏది కూడా లేదు. మైతాబ్ ఖాన్ గూడానికి అన్ని కొత్తే, ప్రతిది కూడా. ఫస్ట్ క్రీడా ప్రాంగణం, తర్వాత గ్రామ పంచాయతీకు ప్లేస్ అలాట్మెంట్. మొత్తానికి గ్రామ పంచాయతీ అనేది మొత్తానికి కొత్తగా, ఎందుకంటే సర్పంచ్ కొత్తగానే, తర్వాత అది కూడా కొత్తగా, అన్ని కొత్తగా. మనం నలుగురు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత అన్నీ కొనుక్కుంటాం చూడు. మనము ఇంట్లో చిన్న బౌగాని, గిలాసులు, తర్వాత వంట పాత్రలు అన్నీ కొనుక్కుంటాం చూడు. అదే మాదిరిగా మేము కూడా మా విలేజ్ని ఎట్లా చేసుకోవాలా, ఏం చేయాలనేది నాకున్న ఆలోచన పరిజ్ఞానం ప్రకారం మా ఉన్న విలేజ్లో నాకు మా సహోదరులు, మా మిత్రులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా. అంటే మీ ఫ్యామిలీ అనేది టోటల్గా ఎంప్లాయ్మెంట్స్, వాళ్ళు ఏదైతే మీ ఫ్యామిలీ అంతా సెటిలర్స్, అంటే మీరు ఒక్కరు పాలిటిక్స్? నేను ఒక్కనే పాలిటిక్స్. అంటే ఏ సపోర్ట్ చేశారో మీ ఫ్యామిలీ మెంబర్స్? మా ఫ్యామిలీస్లో నాకు అంత ఆపోజిషన్. నాకు మొత్తం విలేజ్ పీపుల్సే నా ఫ్యామిలీ. ఓకే. నాకు నా ఊరోళ్ళే నా ఫ్యామిలీ. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వాళ్ళే నా ఫ్యామిలీ. నాకు సొంత పాలలు అందరూ కూడా నాకు యాంటీ. ఇది ఇందులో మాత్రం అంటే పాలిటిక్స్ తర్వాత అది మీకున్న రిలేషన్షిప్ బంధంతో రిలేషన్లో ఓకే. మళ్ళీ మేము ఏదైనా కార్యక్రమాలు, మంచి చెడ్డ కార్యక్రమాలు కలుస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే పాలిటిక్స్ వచ్చే వరకు వాళ్ళు నాకు యాంటీ. ఓకే. ఎప్పటికీ మీరు పబ్లిక్ అందుబాటులో ఉంటారా, లేకపోతే పబ్లిక్కు నాకు ఫోన్ చేస్తే నేను రాత్రి 12 గంటలకైనా వస్తాను. నేను 12 గంటలకు ఫోన్ చేసినా లేపుతాను. నేను ఒకవేళ చూసుకోకుండా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను. ఏంది ప్రాబ్లం, నీ పని ఏంది అంటే, ఇది చిన్న ప్రాబ్లం ఉంది, ఇది పని ఉందంటే నాతోనే అయినంత వరకు నేను వాళ్ళకు. ఓకే. ఇప్పుడు ఏదైతే నిధుల విషయం కావచ్చు, ఇప్పుడు ఎందుకంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినవి కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి వాటిని చూసి మా అభివృద్ధి ఇంకా డెవలప్మెంట్ కాలేదు, మా ఊరిది డెవలప్ చేయాలనేది మీకు ఎప్పుడైనా థాట్ వచ్చింది? ఇప్పుడు మా ఊరు అభివృద్ధి అంటే చూడండి, మేము అభివృద్ధి చేసుకున్న అన్ని స్టార్టింగ్ నుంచి మనం సరస్వతి నుంచి ఓం కాడికెళ్ళి స్టార్ట్ అయినాం. మేము ఓం కాడికెళ్ళి స్టార్ట్ అయినామంటే మేము ఒక 2-3 పనులు అనుకున్నాం. 2-3 పనులు ఏమనుకుంటాము అంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటే ఇంత రోడ్లు వేసుకుందాం అనుకున్నాము. మనం మాకు హనుమాన్ టెంపుల్, ఒక మతాన్ని ఒక విగ్రహం కూడా లేదు. దేవాలయాలను కూడా ఒక 4 విగ్రహాలు శంకుస్థాపన చేసుకున్నాం. హనుమాన్ టెంపుల్ కట్టుకున్నాము, పోచమ్మ గుడి కట్టిందంటే విగ్రహ ప్రతిష్టాపన చేసాం, బోనమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, ఇట్లా దేవాలయాలు. బొడ్రాయి కూడా అది కూడా బాగలేకుంటే అది కూడా కొత్తది ఇచ్చి అన్నీ మ్యాక్సిమం అదొక పని. తర్వాత డ్రైనేజ్ ఒక పని, తర్వాత సీసీ రోడ్లు 3 పనులు, అండర్ గ్రౌండ్ అది మన క్రీడా ప్రాంగణం అది కూడా చేసుకున్నాము, ప్రకృతి వనం చేసుకున్నాము 5, డంపింగ్ యార్డ్ 6, తర్వాత ఇంకోటి క్రిమిటోరియం 7, ఇట్లా పంచాయత్ బిల్డింగు, కొత్త పంచాయత్ బిల్డింగ్ కూడా ఇప్పటివరకు నిధులు రాలే. సంవత్సరంన్నర అవుతుంది కట్టి, సొంత డబ్బులు పెట్టి కట్టాము. అది శాంక్షను 18 లక్షలు వస్తుంది, 20 లక్షలు శాంక్షను. అవన్నీ ఖర్చులు అన్ని పోను కూడా మనకు వచ్చేదంతా 18,50,000, 18,60,000 వస్తున్నాయి. మనం 25-26 లక్షలు ఖర్చు పెట్టి కట్టాము. ఎందుకంటే ఎక్కడ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలే, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. నంబర్ 1 నవాపేట్ మండల్ కాదు, వికారాబాద్ జిల్లాలో కూడా మైతాబ్ ఖాన్ కూడా జీపీ అనేది ఈ ఏదైనా ఏ వర్కులు అయినా కానీ మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మీరు కావాలంటే మీరు కూడా మా విలేజ్లో కూడా మీరు చెప్తారు, 10 మందిలో ఎవరో 4, 5-6 మంది, 6-7 ఇద్దరైతే ఆపోజిషన్ ఉంటారు. ఎట్లయినా 8 మంది అయితే నాకు తెలిసి 8 మంది మంచిగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అభివృద్ధి విషయాలు అంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్, తర్వాత ఈ అభివృద్ధి అనేది స్ట్రీట్ లైట్స్ 3 టైమ్స్ నేను ఓన్ ఇన్వెస్ట్మెంట్తో పెట్టాను. అంటే ఈ వీటికి ఒక గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఏం లేదు, గవర్నమెంట్ ఫండ్ రూపాయి లేదు. మా విలేజ్కి వచ్చేది 35,000. మా విలేజ్కు ప్రతి నెల వచ్చేది 35,000. నేను సొంతంగా డబ్బులతోనే స్ట్రీట్ లైట్స్ పెట్టాను. మా పంచాయతీలో రికార్డు ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. అంటే ఈ గుళ్ళకి పెట్టినటువంటి పెట్టుబడి లేదు, అవన్నీ సొంత డబ్బులు. మామూలుగా నేను ఒక 35 lakhs పెట్టాను. నాకు ఒక 5 lakhs వేరే ఫ్రెండ్ సర్కిల్లో 5 to 6-7 lakhs వరకు వచ్చింది. అందులో అబద్ధం ఆడొద్దు దేవుని కాడ.
ఓ లక్ష అటు ఇటు ఇంకెక్కువనే చెప్తున్నా కానీ తక్కువ చెప్తలే. నాకు వచ్చింది 5-6 లక్షలు, కానీ మా విలేజ్లో కూడా కొంతమంది ఒక 5-6 మంది డొనేట్ చేశారు. స్పాన్సర్ చేశారు. వాళ్ళు కూడా 10,000 20,000 వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు చేశారు. ఇది దేవుని మీద ఎవరికి ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు అంత చేసుకుంటారు, దాన్ని మనం కాదనలేం కదా. అంటే ఇప్పుడు మనం జనరల్గా మనం చూస్తుంటాం ఫీల్డ్ మీద రాజకీయ నాయకులు అనేది తన స్వలాభం కోసము పెట్టుబడి పెడతారు తప్ప మన ఓన్ డబ్బులు పెట్టినటువంటి దాఖలాలు చాలా చోట్ల కనిపించాయి అనమాట. అంటే శంకర్ గారు, నేను ఏమంటున్నా, నాకు నా ఇంటెన్షన్లో ఏముంటుందంటే, నేను మైతాబ్ ఖాన్ గూడెంకి వెళ్ళి 92లో పోయేటప్పుడు 100 రూపాయలు నీలాంటి ఒక ఫ్రెండ్ దగ్గర అడుకొని పోయినా. నేను చాలా ఫ్యూర్ అప్పుడు. ఓకే. నాకేంటంటే నా పుట్టిన ఊరు మీద ప్రేమ. నా ఊరు బాగుండాలా, నా ఊళ్ళో ఒక డెవలప్మెంట్ కావాలి, నా ఊరు కూడా ఒక మండల్లో మైతాబ్ ఖాన్ కూడా అనేది అరే ఎంత బాగుంది అనేది నలుగురు అనుకోవాలా అనేది నాకు ఇంటెన్షన్. ఇప్పుడు కూడా ఉంది, అది ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నాతో అయినంత వరకు పెడతాను, నేను ఎవరిని కూడా ఆశించాను. ఒకప్పుడు ఫూరే కానీ ఇప్పుడైతే పెద్ద రీచే కదా. రీచ్ అంటే ఇలాంటి వాళ్ళ అందరి ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం, మా ఊరు ప్రజల ఆశీర్వాదం. బయట నేను ఎవరి కూడా మ్యాక్సిమం అందరినీ కూడా తోటి సహోదరులు మిత్రులు లెక్కన చూస్తాం. కాబట్టి నేను అయినంత వరకు అట్లనే వెళ్తాను. అంటే మీకు ఎందుకంటే మీరు కష్టపడ్డారు, పైకి వచ్చారు. నేను చాలా కష్టపడ్డాను. నేను 2 o'clock 3 o'clock లేస్తాను. చెప్పారు గ్రౌండ్ లెవెల్లో మీరు ఎందుకంటే బాగా కష్టపడ్డారు. నేను ఊళ్ళో విలేజ్లో ఉన్నప్పుడు నేను వ్యవసాయం కొట్టేది, నాటు కూడా వేసేది, వరి నాటు కూడా వేసేవాడిని, జంబు కొట్టేది, నీళ్లు పెట్టుకుంటాని, కలిసేవాడిని, నేను గడ్డి కోసేవాడిని, ఎడ్లను మేపుకునేవాడిని, వ్యవసాయం కొట్టేవాడిని. అన్నీ వస్తాయి నాకు పనులు. ఈ పని రాదని లేదు. కిందికి వెళ్ళి 1 to 100 వరకు అన్ని పనులు, అంటే అన్నీ చేసుకోగలుగుతా, అన్నీ అనుభవించినవాడిని, అన్నీ తెలిసినవాడిని. దాంట్లో నేను ఏం మోమాటం లేకుండా చెప్తాను. ఎందుకు సిగ్గేం లేదు నాకు, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది ఇలా చెప్పండి. వ్యవసాయం అయితే మంచిగా పర్ఫెక్ట్గా చేసుకున్నారు. నేను మార్కెట్లో పోయిన తర్వాత కూడా ఒక 6-7 సంవత్సరాలు కష్టపడ్డాను. ఒక పార్ట్నర్షిప్లో మా మేనల్లుడు, మా అక్క కొడుకు కూడా మేము పార్ట్నర్షిప్లో విడిపోయిన తర్వాత నా డెవలప్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టర్నింగ్ పాయింట్ ఏంటంటే నా మ్యారేజ్, మా భార్య. ఓకే. మా భార్య వచ్చిన తర్వాత, అది కూడా ఓపెన్గా చెప్తున్నాను, అంటే కలిసి వచ్చిందా మేడం గారు? మేడంతోనే నేను డెవలప్ అయినా. మా మిస్సెస్సే అదృష్టం. మా మిస్సెస్సే మొన్న సర్పంచ్ కూడా, నేను కానీ ఇప్పుడు అంతే మా ఫస్ట్ ఇనానిమస్ సర్పంచ్ కూడా మా మిస్సెస్సే. మా మిస్సెస్ మైతాబ్ ఖాన్ కూడా అనేది ఈ ఊరు అన్నది తెలియకుండా ఎంతకుముందు. ఇప్పుడు మైతాబ్ ఖాన్ కూడా అంటే మొత్తం నీకు తెలంగాణ స్టేట్ కాదు, గూగుల్లో స్టార్ట్ చేస్తే మొత్తం నీకు ఆల్ ఇండియా లెవెల్లో కూడా మైతాబ్ ఖాన్ కూడా, అమెరికాలో ఉన్నవాడు కూడా మైతాబ్ ఖాన్ గుర్తుపట్టే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే ఈ చౌరస్తా ఉంది, మంచి ఏమంటారు, సెంటర్ పాయింట్, 4 రోడ్లు కలిసినటువంటి సెంటర్ పాయింట్ ఉంది పంచాయతీ. మనకు. వికారాబాద్, ఇటు మర్పల్లి, ఇటు సంగారెడ్డి, ఇక్కడ హైదరాబాద్ 40 కిలోమీటర్లు. మా ఊరు ఇంకా బాగా అభివృద్ధి కావాలా, అభివృద్ధి అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా కూడా ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు చేసినటువంటి ఇంకా ఏంటంటే, మాకు పదవి మీద ఏమీ ఆశ లేదండి. రేపు పొద్దుగాల రిజర్వేషన్స్ ఏ వస్తాయో తెలియయి. జనరల్ వస్తుందా, ఎస్సీ వస్తుందా, బీసీ వస్తుందా, ఎవరు వచ్చినా వాళ్ళకి నా 100% నా తోడ్పాటు ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎందుకు కప్పుకున్నామంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఇనానిమస్ సర్పంచ్. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా. ఓకే. నేను ఫస్ట్ టీడీపీలో జాయిన్ అయిన తర్వాత 2006లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ రాజకీయం ఎంట్రీ 2006లో ఎంట్రీ అయిపోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ, అది అప్పుడు టీడీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, టీడీపీ బ్యాక్ స్టెప్ బై స్టెప్ బ్యాక్ అవుతుంది. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు పిలిపించారు, ఒకసారి పిలిపించి నువ్వు పార్టీలో జాయిన్ కావాలి రంగారెడ్డి అని చెప్పారు. అంటే సరే అక్క మంచిది అని చెప్పి జాయిన్ అయిన తర్వాత ఆమె నాకు బి బ్లాక్ ప్రెసిడెంట్ ఇచ్చింది. బి బ్లాక్ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో బి బ్లాక్ ప్రెసిడెంట్ ఇచ్చింది, మంచి స్థానం ఇచ్చింది ఆమె. తర్వాత 2008లో నేను జాయిన్ అయ్యాను. 2008 తర్వాత అట్లనే ఉంటూ కంటిన్యూ బి బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్నాను. 2014లో మన గవర్నమెంట్ పోయింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. 2014 నుంచి కూడా 2018లో కూడా నేను కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో ఉన్నప్పుడే నేను సర్పంచ్ అయ్యాను. తర్వాత ఏమైపోయిందంటే, ఇక మనకు ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ ఆపోజిషన్ ఉంది, మన ఊరు కొత్తగా జీపీ కొత్తగా అయింది, గ్రామ పంచాయతీ కొత్తగా అయింది, అభివృద్ధి కావాలా, మనకు ఫండ్స్ కావాలా, మనం పెద్ద రాజకీయ నాయకులం కాదు, మనకు డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి అంటే, ఎవరైతే మనకు ఏ ప్రభుత్వం అవుతుందో
ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఏమంటారు, ఒక సామెత ఉంది, నడిచే బండి ఎక్కితే కొద్దిగా ముందు ప్రయాణం సాగుతుంది. అవును. ఇప్పుడు ఏదో ఎక్సల్ ఇరిగిపోయిన బండిలు ఎక్కితే ఏంది అనేది ఒక ఆలోచన విధానంతో మనకు అభివృద్ధి కావాలి, నా ఊరు అభివృద్ధి కావాలి. అంటే మొత్తం మీద మన సొంత గూటికి చేరుకున్నట్టుగా మీకు సాటిస్ఫై అయిపోయింది ఈ రోజు కన్నా? సాటిస్ఫై ఉంది, 100% సాటిస్ఫై. నాకు ఏ పార్టీ అన్నా కానీ శంకర్ గారు, నాకు కావాల్సింది ఏంటంటే నా ఊరు అభివృద్ధి కావాలి, నా ఊరికి ఫండ్స్ కావాలి, నా ఊరికి ఉన్న చిన్న విలేజ్ అయినా సరే మంచి డెవలప్ కావాలి. ఇంకొకటి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉంది, నా విలేజ్ను మా యాదన్న గారు రెవెన్యూ కావాలా, ఆయన దగ్గర ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నాము కానీ చేయలేకపోయిండు. 11 విలేజ్లు కొత్తగా నవాపేట మండలంలో 11 విలేజ్లు కూడా ఏర్పడ్డాయి, అవన్నిటి కూడా రెవెన్యూలు సపరేట్ కాలేదు. అది చాలా పెద్ద మైనస్ మాకు. ఆ రెవెన్యూల వల్ల ఏదన్నా వెంచర్ వచ్చిందనుకో, ఆ వెంచర్లో మనకు బెటర్మెంట్ ఛార్జెస్ కింద, డెవలప్మెంట్ కింద మన పంచాయతీకి వస్తాయి. మన పంచాయతీ ఎన్నో విధాలుగా డెవలప్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏదైతే బ్రాండ్గా తర్వాత క్వాలిటీస్ ఏదైతే అభివృద్ధి విషయంలో సాటిస్ఫైగా మీరు చేశారు, ఇక్కడ పబ్లిక్ కూడా సాటిస్ఫై ఉన్నారు. అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నాను మా విలేజ్ పీపుల్స్ అయితే, మా విలేజ్ అందరూ అన్నదమ్ములు కూడా, అందరూ అక్క చెల్లెళ్ళు కూడా, అమ్మలు కూడా, అందరూ కూడా సాటిస్ఫై ఉన్నారని అనుకుంటాను. ఇక అది మీరు మా విలేజ్లో మీరు ఎంక్వైరీ చేయాలి. అది మేము చెప్పడం కాదు కదా. ఇప్పుడు శంకరన్న ఏంది, రంగారెడ్డి ఏంది అనేది మనము డబ్బా కొట్టుకుంటే బాగుండదు కదా. అంటే ఇంకా మనకు అభివృద్ధి కావాల్సినటువంటి ఇంకా అభివృద్ధి కావాల్సింది, స్కూల్ ఒకటి చాలా శిథిలావస్థలో ఉన్నది. స్కూల్ కూడా మీరు వీడియో తీసుకోవాలి. అది మీరు దాన్ని చాలా శిథిలావస్థ అంటే ఏ టైంలో కూలిపోతుందో తెలియదు. దాన్ని స్కూల్కు మొన్న అడిగాను. మొన్న మా దగ్గర ఇది అక్షర ఏమంటాం ఒక మీటింగ్, మొన్న ఒక ప్రోగ్రామ్ అయింది. మొన్న 30 తారీఖు జూలై 30కి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, అందరు వచ్చారు. ఆ టీచర్స్ వాళ్ళు ఏంటంటే 10th క్లాసు ఉత్తీర్ణత స్టూడెంట్స్కు అవార్డ్స్ ఇచ్చారు. అందులో నేను మెంబర్, నేను కూడా ఒక డోనారు. అందులో ఒక 12 సంవత్సరాలు నేను ఫంక్షన్ హాల్ కట్టిన, నాది ఫంక్షన్ హాల్ ఉంటుంది నవాపేటలో. ఫంక్షన్ హాల్ కట్టి నుంచి వాళ్ళకి ఫ్రీ ఇస్తాను అన్నట్టు. వాళ్ళ ప్రోగ్రామ్ గ్రూప్ అయితే తీసుకోను నేను. అయితే అందులో నన్ను డైరెక్టర్గా అపాయింట్ చేశారు. దానికి వాళ్ళు ఆ రోజు మీటింగ్ అయిన రోజు మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారిని, సార్ ఇది పరిస్థితి ఇది ఉందంటే, అప్పుడే ఎంఈఓ గారిని పిలిచి స్కూల్ ఏదో ప్రాబ్లం ఉందంటే చూడండి అంటే, అవును సార్ అది 100% ప్రాబ్లం ఉంది, దాన్ని మేము రిపోర్ట్ రాస్తాము, కలెక్టర్ గారికి రిపోర్ట్ రాస్తాము, దాన్ని కట్టే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే అమౌంట్ అయితే టైంకి రాదు, ఎట్లా సార్ అంటే, ఏమన్నా కడతామంటే కడతాను సార్ అని ఆయన నన్ను అడిగాడు. యాదవరెడ్డి సార్ కడతామంటే నేను కడతాను సార్, నా ఊరి కోసం ఎప్పుడు వచ్చినా సరే తీసుకుంటాను, నేను కడతానని చెప్పాను. అదే ఒక స్కూల్ ఒకటి. మా ఊరు డెవలప్ అవ్వడానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏం అడ్వాంటేజెస్ అంటే, ఇది ఒక 4 పాయింట్ల చౌరస్తా 30-35 విలేజ్లు దీనికి టచ్ అవుతాయి. మాకు ఒక డ్రాబ్యాక్ ఏముందంటే, ఇది మేమున్న కొద్దిగా డెవలప్ కాకపోవడం కూడా ఏముందంటే, అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, చుట్టుముట్టంతా అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. అదే ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ఇప్పటికి మా ఊరు చాలా, ఇప్పటికే ఒక 10,000 పాపులేషన్కి వస్తుండే, 5,000 అని వస్తుండే, 10,000 లేకుండా నాకు 5,000 పాపులేషన్ అని వస్తుండే. ఒక డ్రాబ్యాక్ అదొకటి ఉంది. ఇంకా వేరే కూడా వెంచర్స్ అవుతున్నాయి, ఇప్పుడు కొత్తగా వెంచర్స్ స్టార్ట్ అయినాయి. మాకు ఒక హాస్పిటల్ కావాలి, ఒక డ్వాక్రా బిల్డింగ్ కావాలి, ఒక మార్కెట్ యార్డ్ కావాలి, ఇక్కడ కూరగాయల మార్కెట్, ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడేది. ఇది అందరికి సెంటర్ పాయింట్. ఈ మా విలేజ్ డెవలప్ అవుతుంది, పక్క విలేజ్లో కూడా సౌకర్యం కలుగుతుంది, వాళ్ళందరూ కూడా దగ్గర ఫెసిలిటీస్ అవుతాయి కదండి. చాలా అట్లా ఆ కోరికలు ఉన్నాయి. అంటే మీరు ప్రజల నాడి గమనించారండి. ఇప్పుడు ఏదంటే క్వాలిటీ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, మీ సొంత డబ్బులు పెట్టి కూడా గుళ్ళు గోపురాలు కట్టించారు. ఎలక్షన్ వచ్చేవరకు మళ్ళీ పోటీతత్వం అనేది ఉంటుంది. అంటే అటువంటి పోటీతత్వం అనేది దాన్ని జెన్యున్, అది నువ్వు కంపల్సరీ ఉంటుంది. అది నువ్వు ఎంత మంచి చేసినా కానీ నాకు వడ్రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లయినా అనుకుంటారు, ఇప్పుడు మనం మంచి పని చేస్తుంటే కూడా ఏం చేసిండ్రు పోయి, తిన్నాడు చేసిండు, పుణ్యాన్ని చేసిండా, వచ్చినాయి తిన్నాడు చేసిండు. కానీ అది అక్కడ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ తెలియదు కదా. గ్రౌండ్ లెవెల్లో పోయి తెలుసుకొని, అఫీషియల్గా పోయి తెలుసుకొని, అక్కడ పోయి ఆ రికార్డులు చూసుకొని వాళ్ళు అన్నీ చూసుకుంటే తెలుస్తుంది.
లేదా వాళ్ళే సొంతంగా నా స్థానంలో వాళ్ళు ఉండి చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. అది అది తెలియనప్పుడు తెలియని వాళ్ళు తెలిసి కూడా ఏం చేస్తారంటే తెలిసి కూడా కంపల్సరీ ఏదో కామెంట్ చేయాలనే ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం వాళ్ళని ఏమంటాం, ఏం అనలేం కదా. డ్యామేజ్ చేయడం వాళ్ళ పాలసీ, అది వాళ్ళ స్వేచ్ఛ. అది వాళ్ళ స్వేచ్ఛను మనం హరించలేం కదా. నా స్వేచ్ఛను వాళ్ళు ఏమనలేరు, వాళ్ళ స్వేచ్ఛ నేను కూడా ఏమనలేదు కదా. కాబట్టి దాన్ని మనం ఎట్లయినా అపోజిషన్ కంపల్సరీ ఉంటుంది. నువ్వు ఎంత మంచి పనులు చేసినా కానీ, ఇప్పుడు నువ్వు అన్నం తినబెట్టి నెయ్యితో నీళ్ళు లేక నెయ్యితో కడిగిస్తే వాడు వానికి ఎక్కువ కడిగిపించిండు రా, వాడు డబ్బులు ఎక్కువ కడిగించిండు, నీళ్ళు ఎవరో వింతానా అనే మాట కూడా అంటారు. ఎగ్జాంపుల్. అవును. ఇది ఇప్పుడు ఏదైతే నిధుల విషయం కావచ్చు, ఇంకా అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి దగ్గర పోయినప్పుడు ఎమ్మెల్యే గారి సంప్రదింపులు లేదు, మాకు మంచిగా కోఆపరేట్ చేసిండండి. అందులో ఏం లేదు. అందులో మనకు నిధుల విషయాల్లో మాకు మంచి కోఆపరేట్ చేసిండు. నాకు అందరికి 10 లక్షలు పెడితే కూడా నాకు 20 లక్షలు పెట్టిండు ఫస్ట్ టైంలో స్పెషల్ డెవలప్మెంట్ కింద. ఫస్ట్ మా జెడ్పీటీసీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ కింద ఫండ్ ఇస్తున్నాడు. ఓకే. అది తీసుకొచ్చి ఇచ్చిండు. మా మండలికే వచ్చింది. మళ్ళీ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో 5 మండలాల్లో ఎమ్మెల్యే కూడా మీ మండలే కదా. కానీ అట్లేం లేదు. ఆయన మంచి ఇట్లల్లా ఫండ్స్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో తీసుకురావడంలో బాగా ఆలోచన ఉంది, బాగా చేస్తాడండి. అంటే మీరు ఏదైనా పంచాయతీలు కానీ మీరు ఉన్నప్పుడు మీరు ఏదైతే 5 ఏళ్ళ తర్వాత చేసినటువంటి ఏదైతే ఊర్లో ఉన్నటువంటి సమస్యలు అంటే పంచాయతీలు అంటే ఇవి పోలీస్ స్టేషన్లో కాంప్రమైజా లేకపోతే మీ కంట్రోలింగ్? మాది ఒక్క కేసు లేదండి ఇప్పటి వరకు. మా హిస్టరీ తీసుకుంటే 2010-12 కానీ నువ్వు 53-54 నుంచి కానీ మాది నవాపేట మండలంలో 0 క్రిమినల్ లా. నవాపేట పిఎస్లో ఏమున్నా, ఏం కొట్లాడుకున్నా, ఏం చేసుకున్నా మేము కాంప్రమైజ్ కేసు అనేది ఉండదు ఇక్కడ. మీరు ఒక నవాపేట పిఎస్లో కూడా ఎంక్వైరీ చేస్తే వెళ్తుంది. అంటే ఏమున్నా మాట్లాడతాం, ఏముంది ఇద్దరిని కూర్చొని పెడతాం. అందులో ఎవరికో కొద్దిగా తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకరు నారాజు అవుతారు. ఎట్లయినా ఇద్దరికి పంచాయతీ చెప్పినప్పుడు ఒకడు నారాజు అవుతాడు. ఆ నారాజును మనము కూడా సీరియస్గా తీసుకోవద్దు. అరే కరెక్టే నారాజు అయ్యాడు అని కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మీరు తెల్లారి పంచాయతీ చెప్పిన తర్వాత ఎవరైతే నారాజు అవుతారో వాళ్ళ దగ్గరికి పోతారా మీరు? ఎట్లా వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ ఏదన్నా వాళ్ళు నారాజు అవుతారు, మేము పోతాము, వాళ్ళు వస్తారు. కామన్ కదా. ఊళ్ళో అన్నప్పుడు అన్నదమ్ముల లెక్క ఏముంటుంది. అవుతారు. ఇప్పుడు నాకు అన్యాయం చేశారు అనేది వాళ్ళకు ఒక భేదం అనేది ఉంటుంది కదా. ఉంటుంది, అది కామన్. అది ఎవరిలో ఇప్పుడు ఇది సొంత అన్నదమ్ములలో ఉంటుంది, సొంత అక్క జిల్లాలో ఉంటుంది. ఒక తల్లిదండ్రి కుటుంబాలకే విభేదాలు ఉంటాయి. బయట వాళ్ళు ఎట్లా ఉండయి, ఎందుకు అనుకుంటాం అది? ఇప్పుడు మీరు 6 నెలలు అయిపోయింది మీ పదవి దిగిపోయి, ఎట్లా ఉన్నాయి విలేజ్ల పరిస్థితులు? అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఈ పంచాయతీ విషయంలో కావచ్చు. అది మీరు విలేజ్ పీపుల్స్ అడగాలి. సర్పంచ్గా ఉండగా ఎట్లా యాక్టివిటీస్ ఉండే, ఇప్పుడు ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయనేది మీరు కనుక్కోవాలి. ఏది ఉన్నా ఒక పెద్ద మనిషి అనేటోడు ఉంటే వేరుంటుంది. ఎవరైనా సరే, నేనని కాదు, ఆ ఊళ్ళో ఒక సర్పంచ్ లేదా ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ ఉంటే ఏమవుతుందంటే ఊళ్ళో ప్రశ్నిస్తాడు. ఈయన పోయి అఫీషియల్గా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారండి? వాళ్ళు ఓన్లీ ఒక అభివృద్ధి విషయంలో చూస్తారు తప్ప ఇవన్నీ ఏం చూడరు వాళ్ళు. అభివృద్ధి విషయం కూడా కుంటుపడ్డది. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ ప్రజల పాలన వస్తేనే మళ్ళీ స్పీడ్ అప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనే పక్క గల్లీలో పోతాను, కాకపోతే అన్న ఇది నల్లు వస్తలేదు, అన్న ఇగో మోరి ఖరాబ్ ఉన్నది, అన్న ఇక్కడ రోడ్ వేయాలి, ఈ రోడ్ ఖరాబ్ ఉన్నది అంటే ఏమైందంటే మేము పోయి ఆఫీసర్స్ను అడిగేటంత విధంగా సెక్రటరీలు అడగలేరు కదా. సెక్రటరీలు పోయి డైరెక్ట్ కలెక్టర్ను లేకుంటే ఒక డిపిఓనో లేకుంటే ఒక ఎంపీడీఓనో అడగలేరు కదా. అదే మేమైతే డైరెక్ట్ పోతాం. మాతో కాకుండా మా ఎమ్మెల్యే ద్వారా పోతాం, కాకుండా మినిస్టర్ ద్వారా పోతాం, ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి పోతాం, కాకపోతే స్పీకర్ గారి దగ్గరికి పోతాం. మాకు స్పీకర్ గారు కూడా మంచి బాగా వెల్వేషర్లే, ప్రసాద్ అన్న కూడా. అంటే మీకు దగ్గరికి పక్కపక్కనే కాన్సెన్స్ మాకు చాలా వెల్వేషర్ ఆయన. మాకు ఆయన ప్రసాద్ అని అంటే మేము కూడా ఆయన మంచి మనిషి అయినా. మాకు ఇంతకుముందు సబితా మేడం కూడా కోఆపరేట్ చేసేది. అందరు కూడా ఎవరున్నా కానీ మాకు ఎవరు కూడా కాదన్నారు. అయినంత వరకు ఇప్పుడు మేము 5 ఏళ్ళల్లో 20 ఏళ్ళు అభివృద్ధి చేసుకున్నామని మళ్ళీ ప్రజలు కూడా మీకే అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఎట్లా ఉంటుంది సాటిస్ఫై? అది నేను ఇప్పుడు నేను అనేది కాదు. అది
నేను వాళ్ళది ఉన్నటువంటి వాళ్ళ ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఇప్పుడు ఏంటంటే శంకరన్న ఇప్పుడు మళ్ళీ రంగారెడ్డి గారికి నేను మంచోనని నేను మార్కులు వేసుకోవడం కరెక్ట్ కాదు. నేను మంచోనని నేను మార్కులు వేసుకోవడం కరెక్ట్ కాదు. నేను పేపర్ రాస్తాను, పేపర్ దిద్దేది నువ్వు, మార్కులు వేసేది నువ్వు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్నదంటే మీరైతేనే సూటబుల్ క్యాండిడేట్, మీరైతేనే ఏదైనా అది ప్రజల అభిప్రాయం. అది అంటే మళ్ళీ అవకాశం ఇస్తే వాళ్ళకి సాటిస్ఫై అనేది నేనేమంటున్నా, ఇప్పుడు కూడా నిస్వార్థంగా నేను 10 రూపాయలు పెట్టాలి అని అనుకుంటున్నా. నా ఊరి కోసము 10 రూపాయలు తినాలనే ఆలోచన లేదు. నా బిజినెస్ నేను చేసుకుంటా, నా వ్యాపారాలు నేను చేసుకుంటా. నాకు మార్కెట్లో ఫ్లవర్ మార్కెట్లో వ్యాపారం ఉంది. పూల మార్కెట్లో కూడా నేను హైదరాబాద్ ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నేను అక్కడ కూడా సేవలు చేస్తా. నాకు అక్కడ ఉన్న నా మెంబర్స్ కోసం మార్కెట్ ఆఫీస్లో ఏమైనా పనులు ఉంటే కూడా వెళ్తుంటాను. ఇక్కడ కూడా నా ప్రజల కోసం నేను, నాకు పదవి ఉన్నా సరే పదవి లేకున్నా సరే, మనిషికి పదవి ఉంటేనే పని చేయాలని ఏం లేదు శంకరన్న. పదవి ఉంటేనే పని చేయాలని ఏం లేదు. ఆలోచన, మంచి ఆలోచన ఉన్నప్పుడు పదవి లేకున్నా మన పేరు మనం చెప్తే అవుతుంది అనుకుని మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ న్యాయం అయినంత వరకు, మనం అయినంత వరకు తిప్పలు పడతాం. కానప్పుడు ఏం చేయలేం. మనం చేశారా మీరు ఎప్పుడైతే? ఇప్పుడు పదవి అయితేనే మనకు ముఖ్యంగా సర్వీస్ చేయడానికన్నా మీరు గతంలో నాకు పదవి అనే ముఖ్యం లేదన్నా. పదవి లేకముందు కూడా నా విలేజ్లో నేను నేను 2006 నుంచే రాజకీయ ప్రస్థానం, 2006 నుంచి రాజకీయ ప్రస్థానం నుంచి స్టార్ట్ అయ్యి 2018-19 వరకు అవకాశం వచ్చింది. 2019లో నా ఊరోళ్ళు నన్ను గ్రహించి, మాకు ఇనానిమస్ ఈయన పెద్ద మనిషి, ఈయన అయితే 10 రూపాయలు పెట్టగలుగుతాడు, కొట్లాడి తేయగలుగుతాడు, చేయగలుగుతాడు అనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళందరూ కూడా మంచి అభిప్రాయంతో ఎన్నుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఆశీర్వాదంతో నాకు ఫస్ట్ జీపీ, ఫస్ట్ ఏకాగ్రహంగా ఎన్నుకున్నందుకు నేను వాళ్ళను చాలా ధన్యవాదాలు నా విలేజ్ ప్రజలకు. ఇంకా రేపు పొద్దున కూడా ఏ రిజర్వేషన్ వస్తుందని నేను చెప్పలేను. రిజర్వేషన్ జెన్యున్ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రధానంగా మీరు ఏం చెప్పబోతారు ప్రజలకు? అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఏదైతే మళ్ళీ ఇప్పుడు రొటీన్ అని ఏవైతే ఉన్నాయో జనరల్గా అవే రొటీన్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే కనుక కొనసాగితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలు? నా ప్రజలు ఏదంటే కదా, మా ఊరు ప్రజలందరినీ కూర్చోబెడతాం. ఇంటికి ఒకరిని ఒక 50 మంది మెయిన్ పీపుల్స్. అంటే మీరు ఏదైనా అభివృద్ధి విషయం చేయదలుచుకుంటే మీరు అంతా పబ్లిక్ ఉంది, మీ విలేజ్కి సంబంధించిన పబ్లిక్ తోటి రివ్యూ చేసుకున్న తర్వాతనే మీరు ఏదైనా అభివృద్ధి పనులకు వెళ్తారా? కంపల్సరీ. ఈ ఏరియా రోడ్డు కావాలా, ఈ ఏరియా రోడ్డు వస్తుంది, చిన్న ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి. అది ఏమన్నది నాకు ఇంటికి తగులుతుంది, అదంటే జరగాల్సి ఉంటే జరగాలి బాబు, 1 ఫీట్ 2 ఫీట్లు జరగాలి, తప్పదు, రోడ్డు పెద్దగా అవుతుంది కదా అని అనుకుంటాం. అదేం దాంట్లో ఇదేం లేదు. నేను తప్పు చేసినా నన్ను కూడా వాళ్ళు ప్రశ్నించవచ్చు, వాళ్ళు అడిగినా నేను కూడా అడుగుతాను, దాంట్లో ఏం తప్పలేదే. ఇప్పుడు అభివృద్ధి పనులలో ఎవరు అడ్డుపడ్డా కానీ, ఒక అభివృద్ధి పని ఎస్సీ కాలనీకి రోడ్డుకు ఒక ఆయన అడ్డుపడుతున్నాడు, మా పాలైన. ఓకే, అది తర్వాత నెక్స్ట్ టైం వచ్చిన సర్పంచ్ ఎవరు వస్తే వాళ్ళతోని డైరెక్ట్ కలెక్టర్ కంప్లైంట్ చేసి చేపిస్తాను. అది కూడా చిన్నగా ఉన్నది, అది ఎంత లేదు, ఒక 10 మీటర్స్. ఓకే, 10-15 మీటర్స్. అది కావాల్చుకొని ఇంటెన్షన్గా, ఏమంటారు ఇంటెన్షన్ అంటారు, ఈగోతోని, స్వార్థ బుద్ధితోని వీడు మా కళ్ళ ముందల వీని పేరు రావట్టే, వీని పేరు ఉచ్చరించబట్టి, వీని పేరే చెప్పబట్టి జనాలందరూ అనేది ఉంటుంది కదా. అనేది ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ ఫీలింగ్స్ని మనం ఏం చేయాలి, వాళ్ళని ఏం చేస్తాను చెప్పు. ఉంటాయి. ఇప్పటికైతే గ్రామంలో అయితే బాగానే మీ సర్వీస్ నేను చెప్పాను శంకర్ భాయ్ సాబ్, తమ్ముడు, నేను చెప్పాను. ఎందుకంటే నా విలేజ్లో మీరు లైవ్ తీసుకోండి, మా పిల్లలు కూడా ఇప్పుడు ఉన్నారు, వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడండి. మాకు ఏమైతే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది, ఏం చేసుకుంటే బాగుంటుందో వాళ్ళే చెప్తారు. ఓకే, ఏదైతే ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్నటువంటి ఏదైతే ప్రస్తావనలు ఏదైతే మరి గ్రామ పంచాయతీ మొదటిగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్, మరి గ్రామ పంచాయతీ కూడా మొదటిగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ, మళ్ళీ ప్రజలు మనకు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చేసి ఇంకా నేను సొంత డబ్బులు పెట్టాలన్న ఆలోచన ఉంది. చెప్తున్నాను నీకు అది కూడా. అంటే ఓటరు అనేప్పుడు ఓటరు సొంతంగా ఆలోచన చేస్తాడు. ఆ ఎలక్షన్ టైంలో సొంతాన్ని కూడా చూసుకోవాలా, విలేజ్ని కూడా డెవలప్మెంట్ చూసుకోవాలా, ఆ ఆలోచన కూడా ఉంది నాకు. ఓటర్ ఒక్కసారి ఏమైపోయిందంటే పక్క విలేజ్లో ఉట్టిగానే అయితే ఈడ మేము ఉట్టిగానే ఎన్నుకుంటే పక్క విలేజ్లో వేరే రకంగా ఎన్నుకుంటున్నారు అనేది కూడా కొద్దిగా ఉంది కొంతమంది లోపల. అది అట్లా కాదు ఈసారి. అటువంటి ఫేస్ చేయరా? అంటే పక్క విలేజ్ అటువంటి ఏదైతే క్యాంపెయినింగ్ ఏ విధంగా జరుగుతుందో అటువంటి క్యాంపెయినింగ్ ఇక్కడ జరగబోదంటారా? చేసుకుందాం అంటున్నా. అందరినీ సమన్వయం చేసుకొని పోతాము, అందరినీ కలుపుకొని పోతాం. పక్క విలేజ్లో ఎట్లుంటే మా విలేజ్లో కూడా అందరు చూసుకోవాలి కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చినావు నువ్వు, నా ఇంటికి వచ్చినప్పుడు నా మర్యాద నీకు టీ నీళ్ళు దాపాలనా లేదా, టీయా టిఫినా ఏదో చేయాలి కదా.
ఓకే, ఇది మనకి ఏదైతే ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఇంకా మరింత కొద్దిగా ఇంకే సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఓకే, ఏదైతే ఇప్పటివరకు అభివృద్ధి జరిగినటువంటి మైతప్ ఖాన్ కూడా విషయంలో మరి అనిత రంగారెడ్డి ఏదైతే చేసినటువంటి అభివృద్ధి విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మరి ఎంతవరకు సాటిస్ఫై ఉన్నారు, మరి ఎంతవరకు మళ్ళీ ఫర్దర్లో అవకాశం కల్పిస్తారనే విషయంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ ప్రజలతో తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి గారు కావచ్చు, అనిత మేడం గారు కావచ్చు, ప్రజలకు ఎట్లా ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటారు, ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు. ప్రతిదానికి స్పందిస్తారు, మంచి చెడుకు వస్తారు. ఏదైనా అంటే ఇప్పుడు ఎట్లయింది, ఇప్పుడు ఇదేదైతే మీది విడిపోయినటువంటి గ్రామ పంచాయతీ, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ, గతంలో చూసుకుంటే ఎట్లా ఉంటుండే, ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉంది? గతంలో అంటే ఎల్లకొండ కిందికి ఉన్నప్పుడు అభివృద్ధి ఏం లేకుండా మా ఊళ్ళో. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి చాలా అభివృద్ధి అయింది. డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రతి దాంట్లో గిట్టంగా అభివృద్ధి ఉంది. గ్రామ పంచాయతీ కానీ ప్రతిదీ అభివృద్ధి ఉంది. అంటే కొంచెం అభివృద్ధి విషయంలో ముందుకున్నట్టున్నా అన్ని గ్రామ పంచాయతీల కన్నా కొంచెం మెరుగైనట్టున్నా మీ నవపేట మండలం? ఇంకా నవపేట మండలంలో మా విలేజ్ చిన్న విలేజ్, చాలా అభివృద్ధి అనిపిస్తుంది చూడడానికి కూడా. ప్రతి వీధి నీట్గా ఉంటుంది, ప్రతిదీ మంచిగా ఉంటుంది. ఓకే, చెప్పండి అన్న, ఇట్లా అభివృద్ధి విషయంలో కావచ్చు, తర్వాత మీ సార్ అందుబాటులో ఉండడం విషయం కావచ్చు, ఇంకా ఫర్దర్లో ఏం ఆశిస్తున్నారు అనే విషయం కావచ్చు, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు గడిచిన 5-6 సంవత్సరాల క్రితం? నవపేట మండలంలో ఇప్పటివరకు చూసిన నేనైతే మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా వెళ్ళిన, నేను క్యాన్వసింగ్కి వెళ్ళిన. ప్రతి విలేజ్లో కూడా సీసీ రోడ్లు కూడా ఇప్పటికీ క్రాక్లు వచ్చి అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు మా విలేజ్లో వచ్చి 4 years అవుతుంది సీసీ రోడ్లు పడి, ఇప్పటివరకు ఒక సీసీ రోడ్ కూడా క్రాక్ అనేది రాలేదు. బాగుంది, అంతా బాగుంది. అంటే అభివృద్ధి విషయంలో కూడా బ్రాండ్ కావచ్చు, తర్వాత విడిపోయినటువంటి గ్రామ పంచాయతీ కూడా బ్రాండ్ కావచ్చు అనుకోవచ్చా? అట్లేం లేదు సార్, బాగానే ఉంది. అంటే సార్ ఎట్లా ఉంటారు, పబ్లిక్ అటెండ్ అందరితో బాగుంటాడు, బాగా మాట్లాడతాడు, ప్రతిదానికి రెస్పెక్ట్ బాగానే ఉంటుంది, రెస్పాన్స్ కూడా బాగా అవుతాడు. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్లలో మళ్ళీ మీ సార్కి అవకాశం వస్తే మళ్ళీ ఇస్తారా? అవకాశం ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకు ఇస్తారు? బాగా చేసిండు, బాగా అభివృద్ధి చెందింది మా గ్రామం. ఏం అభివృద్ధి జరిగింది? ఎందుకంటే చిన్న గ్రామ పంచాయతీ, ఏం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జరగాల్సింది ఇంకేముంది? ఫస్ట్ సర్పంచ్ కాకముందు మా ఊరికి సర్పంచ్ లేకముందు అసలు ఏం లేకుండా, అసలు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏం గ్రామ పంచాయతీ ఏం లేకుండా అసలు మాకు అప్పుడు అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు సర్పంచ్ అయినాక చాలా అభివృద్ధి చెందింది. సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, దేవాలయాలు కానీ చాలా అభివృద్ధి. ఎట్లా ఉంటాయి ఇప్పుడు? ఎందుకంటే తన సొంత నిధులతోటి గుళ్ళ నిర్మాణం కావచ్చు, తర్వాత సీసీ నిర్మాణాలు కావచ్చు బాగా చేపట్టారు. అంటే ఏ విధంగా సాటిస్ఫై అయినారు ఇక్కడ ఉన్న ప్రజలు? అందరైతే మంచిగా చేసిర్రు, సర్పంచ్ సాబ్ అయితే మంచిగా చేసిండ్రు. మాకైతే ఇప్పుడైతే అలా సపరేట్ అయిన దానికి మంచిగా జరిగింది. అంతమాలు ఎలకొండ కిందకి కొన్నాక మాకేమీ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడైతే మాకు మంచిగా జరిగింది. ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు, ఎలాంటిది ఉన్నా ఆదుకుంటాడు. అంటే ఇంకేం కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు? ఏం కోరుకునేది సార్, అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు మళ్ళా ఏంటంటే అంతా మంచిగా చేస్తుంది కాబట్టి ఆయనని మేము అనుకుంటున్నాం. ఇట్లా ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారా? మీకు ఉన్నటువంటి సర్పంచ్ ఇప్పుడు ఏదైతే అనిత రంగారెడ్డి ఉన్నారో ఎప్పటికీ పబ్లిక్లో అందుబాటులో ఉండే సమస్యల పట్ల ఎట్లా ఉంటారు, స్పందిస్తారు? మా సర్పంచ్ గారు అయితే ఇప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ఏది చేసినా మాకు రెస్పాన్స్ ఇస్తాడు. ఎనీ టైం ఎప్పుడు ఏం కావాలన్నా కానీ మాకు చేసి పెడతాడు. ఏమడుగుతారు మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడల్లా? ఏమడుగుతారు మీరు? ఊరు సమస్య ఏది ఉన్నా కానీ సార్ మాకు ఇది కావాలి అంటే ఎట్లయినా చేసి పెడతారు మాకు. ఎప్పుడైనా అడిగినావా నువ్వు మీ సమస్య కోసం? నువ్వు ఎప్పుడైనా అడిగినావా? మా సమస్య కోసం అడిగినా మా సమస్య కూడా క్లియరెన్స్ చేసేది. అయిపోయిందా మీ సమస్య? సమస్య ఏం అడిగినావు? మా ఇంటి పక్కన గల్లీలో ఏది ఉన్నా కానీ మాకు ఏది చెత్త కానీ చెది కానీ ఏది ఉన్నా కానీ సర్పంచ్ సాబ్ చెప్పినా కానీ ఇమ్మీడియట్లీ అది గ్రామ పంచాయతీ పిలిపించి క్లీన్ చేపిస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది ఏదైతే సమస్యలు అడుగుతూ ఉంటే కొంతమంది సర్పంచ్లు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఎందుకంటే ఫోన్ లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళ విరుచుకుపడడం కానీ జరుగుతూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడన్నా 5 ఏళ్ల పాలన కనిపించిందా? ఏం జరగలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతాడు, ఏ సమస్య ఉన్నా దానికి స్పందిస్తాడు, మాట్లాడతాడు. ఇంకోటి స్కూల్ శిలావస్థలు ఉన్నది, ఆ స్కూల్ గురించి కూడా మాట్లాడినట. ఆ స్కూల్ తొందరలోనే స్కూల్ కూడా చేపిస్తానని మాట ఇచ్చింది మాకు.
ఓకే, ఇప్పుడు ఏదంటే ఇది ఇప్పుడు ఎందుకంటే ఒక చౌరస్తా లెక్క ఉంది. ఇది అంటే అన్ని గ్రామాలకు ఒక జంక్షన్ లెక్క ఉంది ఇక్కడ. ఎందుకంటే 4 రోడ్లు కలిసినటువంటి ప్రదేశం. అంటే ఇంకా ఇక్కడ అభివృద్ధి ఇంకా ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఉపాధి కల్పన కావచ్చు, ఇంకా రకరకాలుగా అభివృద్ధి విషయాలు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, ఏం కోరుకుంటున్నారు? ఇంకేం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకే వస్తే ఏముంటుందంటే అంతా బాగుండాలి, అంతా మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఏమి చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు మీ సర్పంచ్ గారు ఎప్పుడైతే మొన్నటి వరకు కాంగ్రెస్ నుంచి వచ్చిండు, మళ్ళీ టీఆర్ఎస్లో కొనసాగాడు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గుడికి చేరుకోడు. అంటే మీ అంతా సపోర్టింగ్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే పార్టీ ఫీలింగ్ కావచ్చు, ఆయన వ్యక్తిగత ఫీలింగ్ కావచ్చు. పార్టీ ఫీలింగ్ అనట్లేదు, మాకు ఊరు వరంగా వస్తే మాత్రం అందరం కలిసిమెలిసి ఉండి మంచిగా చూసుకుంటాం అన్నీ. అయితే ఇప్పుడు మాకు మెయిన్గా అంటే హనుమాన్ టెంపుల్ మా దగ్గర కరెక్ట్ లేకపోవడం. హనుమాన్ టెంపుల్ అయితే చాలా బాగా జరిగింది. మా దగ్గర ఒకటి విగ్రహాలు లేకపోఉన్నాయి. ఇప్పుడు విగ్రహాలు కానీ టెంపుల్స్ అయితే చాలా బాగా అయిపోయినాయి. ఒకటైతే అది మాకు సంతోషం ఆ విషయంలో అయితే. ఇప్పుడు టెంపుల్ విషయంలో కావచ్చు, తర్వాత ఇంకా మిగతా అభివృద్ధి విషయంలో జనాలకు ఉపయోగపడే అన్ని కులాలకు సంబంధించినటువంటి అంశంకి వస్తే ఏ విధంగా సపోర్ట్ ఉండబోతుంది? మీటింగ్ అట్లానే ఏం లేదు. ఇప్పుడు ప్రతి విలేజ్ ఊరి వరకు వచ్చేసరికి మాత్రం అందరితో మంచిగా ఉండి కలిసిమెలిసి ఉంటారు. ఇట్లా సర్పంచ్ అన్నట్టు అట్లా ఏం లేకుండా కలిసిమెలిసి మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే వెంబడి క్లియర్ చేసేస్తారు. అంటే ఎప్పుడైనా మీకు సర్పంచ్ గారు కావచ్చు, ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినటువంటి సందర్భాలలో అంటే మీ ఊరికి సంబంధించినటువంటి రివ్యూ ఎప్పుడైనా మీతోటి డిస్కషన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు గ్రామసభ పెడతాం కదా, అక్కడ వెళ్ళి మాట్లాడినప్పుడు కూర్చొని మంచిగా మాట్లాడి చెప్పేస్తాం. ఏమన్నా మా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్తాం. అట్లా అయిపోతుంది. అంటే గ్రామ సభలో ఎక్కువ ఎలాంటి సమస్యలు చెప్తా ఉంటారు? ఊర్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, ఇట్లా విలేజ్ కానీ అక్కడ డ్రైనేజీలు కానీ మన చెత్త అది చెప్తే క్లియర్ అని చెప్పిస్తారు. అదే చూసారా మీ విలేజ్ వేసినటువంటి సీసీ రోడ్లు చూసారా? చూసినాం కదా, ఉన్నాం మేము వేసేటప్పుడు చూసినాం కదా. ఎట్లా ఉన్నాయి క్వాలిటీ చూస్తే ఎట్లా ఉంటాయి? గ్రామ పంచాయతీ తర్వాత విలేజ్ అంటే పక్క ఊరు గ్రామ పంచాయతీలో చేసినటువంటి రోడ్లు వాటికి చూస్తే వివిధ ఎట్లా ఉంది? మా విలేజ్లో అయితే ప్రజెంట్ అయితే సీసీ రోడ్ అయితే మంచి క్వాలిటీది ఉంది. సో ఇక్కడ బయట ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు కూడా బయట అక్కడిక్కడ క్రాచెస్ ఉన్నాయి, మా ఊర్లో అయితే అది లేవు, నీట్గా ఉంది. ఓకే, ఏంది పరిస్థితి? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎట్లా ఫీల్ అవుతావు? మరి ఎవరికి వేస్తావు? మళ్ళీ పెద్దనాయన గారిని ఇలా పెడదామంటాను అనుకుంటున్నాం. ఎందుకు? ఇన్ని రోజులు సీసీ రోడ్లు లేకుండే, మా దిక్కు గ్రామ పంచాయతీ లేకుండే, మొత్తం ఆయన సొంత ఖర్చుతోటి ఆయనే కట్టించిండు. సొంత ఖర్చుతోటి వేసిరని నువ్వెట్లా పరిగణిస్తావు? మాకు చెప్పిండ్రు, మేము దాన్ని బట్టి ఆయన ఏది చెప్తే అదే దాని వెనక నడుచుకుంటాం. ఇంకేం కోరుకుంటాం? ఇంకా అభివృద్ధి ఏ విధంగా ఉంటే బాగుంటుంది? మార్కెటింగ్ ఇనంగా ఈ ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి, అందరికి ఉపయోగపడేలా ఉండాలంటాం కోరుకుంటాం. చెప్పిరా మీరు మీ సర్పంచ్ గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకుపోయారా ఇటువంటి ఇంకా మనకు అభివృద్ధి జరగవలసిన? చెప్పాము తీసుకెళ్తాము, నా వెనక ఉండండి అంటని చెప్పిండు. సరే నువ్వు ఉండు, మీ వెనక నేను ఉంటామంటని చెప్పి. ఇంతకుముందు జరిగిన అభివృద్ధిలో భాగంగా అన్నీ కూడా హిందూ దేవాలయాలు కానీ అన్నీ చేసినాము. మాకు హిందువులకు ఒక క్రిమిటోరియం అని చేశాము. వీళ్ళకు మా మైనార్టీ సోదరులకు ఒకటి వాగ్దానం కూడా చేశాను. గవర్నమెంట్ పరంగా ఎంత వస్తే అంత, మాతో ఎంత అయితే అంత కలిపి వాళ్ళకు ఈదిగా డెవలప్మెంట్ చేయడం అదొకటి మిగిలిన పని ఉంది. ఇంకా కూడా విలేజ్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకుపోవాలి. ప్లస్ మాకు ఒక మార్కెట్ యార్డ్ అయితే కంపల్సరీ రావాలి. మా విలేజ్ డెవలప్ కావాలా, ఇది చౌరస్తా ఉంది కాబట్టి మరీ చెప్తున్నా. మా వాయిస్ ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి కూడా ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ అందరికీ తెలిసే విధంగా తెలియజేయాలి. ఇది చౌరస్తా ఉంది, డెవలప్ కావాలంటే కొన్ని ఇంకా అభివృద్ధి పనులు కావాలి.